అమ్మ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన లోపాలను మనం తెలుసుకోవడం జీవితంలో మనం చదువుకునే పెద్ద చదువు. ఈ చదువు కనుక బాగా చదువుకొని పాస్ అయితే మన జీవితాన్ని గెలిచినట్టే. అలాగే మీ ఆకలి అనే చదువులో మిమ్మల్ని మీరు నెంబర్ 1 ర్యాంకులు నుంచోబెట్టుకోవాలి అంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా. నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు కదా. అమ్మ చేతి వంట చూసి ఎన్నో బోలెడన్ని రుచికరమైన వంటకాలను మీరు నేర్చుకోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి రెసిపీ చేయడానికి మన ఎక్స్పర్ట్ రెడీగా ఉన్నారు. పిలిచేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మనందరికీ బాగా తెలిసిన మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్స్ అండి. మరి ఈరోజు అమ్మ చేతి వంటలో మా అందరి కోసం ఏం చేస్తున్నారు మీరు? తమిళనాడు స్పెషల్ కళి. ఓ చెన్నై వెళ్ళామా? తమిళనాడు స్పెషల్ కళి తయారు చేయబోతున్నారంట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యం రవ్వ, వేయించిన డ్రై ఫ్రూట్, తురిమిన పచ్చి కొబ్బరి, నెయ్యి, ఇలాచీ పౌడర్. సో కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఏమిటన్ని తక్కువ ఇంగ్రీడియంట్సే, భలే ఉంది. దీని స్పెషల్ ఏంటంటే బియ్యాన్ని బియ్యం కడిగి నీరెండ్లో ఆరబెట్టి నేనే స్వయంగా ఇలా రవ్వ తయారు చేశాను. ఇంట్లో రవ్వ తయారు చేసుకొని నీళ్లు కలపడ ఉడుకుతున్నప్పుడు బెల్లం వేసి. నీరెండంటే నీళ్ళలో వచ్చే ఎండలో నానబెట్టాలా? ఎండ లేని చోట కొంచెం పక్కన ఉన్న చోట ఆరవేస్తాం. దాన్ని నీరెండ అంటే డైరెక్ట్ ఎండ వేరు, నీరెండ నీరెండ. ఏంటి చెప్పండి తేడా? నీరెండ అంటే నాట్ ఇన్ ద ఫుల్ సన్లైట్. నాట్ ఇన్ ద ఫుల్ సన్లైట్, హాఫ్ సన్లైట్. ఇట్ ఈస్ నాట్ హాఫ్ సన్లైట్. ఇన్సైడ్ ద రూమ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ దట్ దిస్ థింగ్. అంటే బెడ్రూమ్ లో, హాల్ లో, ఎక్కడైనా డైనింగ్ టేబుల్ మీద ఆరేసుకుంటే నీరెండ అంటారు. ఇప్పుడు ఏమైందంటే మీరు వాడే ఆ ట్రెడిషనల్ పదాలు ఇప్పుడు పిల్లలు ఏదైనా మంచి రెసిపీ చూసి ట్రై చేద్దాం అనుకున్నారు అనుకో, మా జ్ఞాపకం అయితే కన్ఫామ్ గా నీళ్లు తీసుకెళ్లి ఎండలో పెట్టి నీళ్ళల్లో బియ్యం వేసి ఎండబెట్టుద్ది. నీరెండ అన్నారు కదా మమ్మీ, నీరు అంటే వాటరు, ఎండ ఎక్కడి నుంచి సన్ నుంచి వస్తుంది కదా, సన్ లైట్, అందుకే ఆ 2 అలా పెట్టా అని చెప్పుద్ది. అందుకని నీరెండ అంటే ఎండ డైరెక్ట్ గా తగలని ప్లేస్ లో ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన తర్వాత ఇలా కొంచెం ఆరిపోగానే రవ్వ చేసుకుంటాం మిక్సీలో. ఇది చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది రవ్వ. మీరు ఇది ఫస్ట్ చేసినప్పుడు ఎవరికి పెట్టారు? యాక్చువల్ గా నా ఫ్రెండ్ సుమత్ అని ఒక ఆవిడ ఉంది, తమిళియన్. తను చేస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ, తనే నాకు పెడుతూ ఉంటుంది. సో నాకు పెడుతూ ఉంటారు. మా డాక్టర్ గారికి పెట్టారేమో, ఒకసారి ఆయన కాల్ చేసి అడుగుదాము ఎలా ఉంది డాక్టర్ గారు. ఈ స్వీట్లు అలాంటివి తినరు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. రవ్వ కూడా మీరు రెడీగా పెట్టేశారు. దీనికి 1 కప్పు రవ్వకి 2 కప్పుల బెల్లం, 3 కప్పుల నీళ్లు. కడాయిలో నీళ్లు పోసేయండి 3 కప్పులు. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు. సో మెజర్మెంట్ కొంచెం తగ్గించేస్తే సరిగ్గా వస్తుంది. ఏం లేదు, పొడి పొడిగా వస్తుంది నీళ్లు తగ్గించి వేస్తే. బెల్లం 1 కప్ప, 3 కప్పుల నీళ్లు, 2 కప్పులు బెల్లం. ఇప్పుడు కడాయి ఇస్తారా నాకు? ఆ కడాయి ఇవ్వనా ఇంకోటి. సో ఈ బెల్లం కరిగే లోపుగా ఎందుకు కడాయి? కడాయిలోని రవ్వ వేయిస్తాను కొంచెం నెయ్యి వేసి. ఓకే. నెయ్యి వేసానండి. ఇప్పుడు రవ్వ వేయిస్తాను. నెయ్యి కరిగాక రవ్వ వేయాలా? మామూలుగా కొంచెం అంటే పచ్చివాసన లేకుండా ఉంటుందని. కప్పు రవ్వ నేతిలో వేయించుకోవాలి. 3 కప్పులు నీళ్ళల్లో 2 కప్పులు బెల్లం వేసాము, 1 కప్పు బియ్యం రవ్వ. బియ్యం రవ్వ వేయించేసి తర్వాత ఇది అందులో వేసేయడమే. ఇది ఎలా ముద్దలాగా ఉంటుందా? కొంచెం రవ్వ మాదిరిగా ఉంటుంది. మనం ఉప్పుడు పిండి చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా ఉంటుంది. సో బెల్లం అంతా బాగా కరగాలి.
నేను మరీ దోరగా నల్లగా వేయించట్లేదు, కొంచెం ఇలా అవగానే తీసేస్తాను, ఇంకా ఆపేస్తాను. ఓకే, ఇది ఆపేనా? ఇది పాకం రాక్కర్లేదు, పాకం రాక్కర్లేదు కానీ ఇప్పుడు ఇలాచీ పొడి వేస్తున్నాను ఇందులో. ఓకే, కొంచెం ఇలాచీ పొడి, తర్వాత కొబ్బరి వేసేయండి. కొబ్బరి కూడా ముందే 1 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఈ రవ్వ అందులో వేసేసి కలపాలి. సో ఇప్పుడు మనం ముందుగా మెజర్మెంట్ ప్రకారంగా 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్పులు నీళ్లు తీసుకున్నాము. అలానే 2 కప్పులు బెల్లం తీసుకొని బెల్లం బాగా కరిగే వరకు నీళ్లు మరిగించుకున్నాము. బెల్లం అంతా కరిగిపోయాక 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసాము, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాం. సో ఇలా ఉడుకుతుండగానే మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్, అలా వేయించి పెట్టిన బియ్యం రవ్వ. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా? అన్నీ వేసేయండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఇప్పుడు నెయ్యి వేయనా? ఇది అందులో వేసేస్తే అయిపోయింది. సో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మనం రవ్వ అంతా వేయించిన రవ్వని వేసేస్తాం. ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టి తిప్పిస్తే మీకు. సో మనం వేయించిన బియ్యం రవ్వ అంతా ఇందులో ఉడుకుతున్న వాటర్లో వేసాం కదా, ఇదంతా బాగా దగ్గర పడి మిశ్రమం అంతా మెత్తగా దగ్గరగా అయ్యే వరకు టైం పడుతుంది. సో చూసారు కదా, ఇలా దగ్గరగా అయిపోయి మనం వేసిన నెయ్యి అంతా పైకి వచ్చేస్తే మనకి కలి రెడీ అయినట్టే. మామూలుగా ఇది ఎలా అంటే స్వీట్ లాగా ఏదైనా పండగలకు అది చేస్తారా కౌశల్య గారు? వాళ్ళు తిరువాళ్ళపై అని వాళ్ళు ఏవో పూజలు చేస్తారు కదండి తమిళనాడు, అప్పుడు ఇది చేసి ప్రసాదంగా కూట్ కూడా చేస్తారు దీంతో పాటు. వాళ్ళ పద్ధతులన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. దీంతో స్వీట్ కాంబినేషన్ కూట్ ఏంటి అంటే ఇది దేవుడికి నైవేద్యం పెట్టి దీంతో పాటు నటరాజుకి ఇది స్వీట్. అయితే తను ఎప్పుడు అప్పుడప్పుడు తన వంటలు నాకు పెడుతూ ఉంటుంది, అందుకనే చూస్తూ ఉంటాను వాళ్ళ ఇది. సో ఇది ఇలా బాగా పొడి పొడిగా అయిపోయింది. అయితే కొంచెంసేపటికి ఇంకా పొడిగా అయిపోతుంది, ఇంకా పొడిగా తీసేస్తాం. మనం ఇంకా తీస్తాం. మనం కొంచెం నెయ్యి వేసాం, కొంచెం నెయ్యి వేయకపోయినా కూడా వాళ్ళు తక్కువ నెయ్యితో కూడా చేస్తారు. అంటే ఈ స్వీట్ అంటే నెయ్యి చక్కెర 2 బాగా పడితేనే టేస్ట్. యాక్చువల్లీ మనం కేసరి చేస్తాం కదా, అలాగే అనిపించింది, కేసరి లాగే అనిపించింది. బెల్లం కొబ్బరి ఎక్స్ట్రా పడ్డాయి అంతే. అండ్ బియ్యం రవ్వ కదా, బియ్యం రవ్వ. అదే బొంబాయి రవ్వతో మనం బియ్యం రవ్వతో ఎక్కువ చెయ్యము. సో కొద్దిగా ఆరాకి ఇంకొద్ది పొడి పొడి అయిపోతుంది. ఈ మాత్రం చాలా. మనం అకార్డింగ్ టు మెజర్మెంట్స్ వేసాం కాబట్టి తప్పకుండా ఇది పొడిగా అయిపోతుంది. ఇలాగే చేసుకుంటారు వాళ్ళు. ఏదో భగవంతుడిని నైవేద్యం పెట్టాలి అంటే ఏదైనా ఇలాంటి వస్తువులే తయారు చేసుకుంటాం కదా ప్రసాదాలుగా. సో ఓకే, స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా. సో ఎప్పుడైనా మనం ఏం తయారు చేసినా ఇలా బాండీని వదిలేస్తుంటే అది బాగా రెడీ అయిపోయినట్టు మనకి స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంకా ఆరితే బాగా పొడి పొడిగా అయిపోతుంది కదా. బౌల్లోకి తీసేయమంటారా? దీంట్లో మరీ ఎక్కువ తీపిదనం కూడా ఉండదేమో అనుకుంటా, బెల్లం కాబట్టి తక్కువే ఉంటుంది. తమిళనాడు స్పెషల్ కలి తిని చూడండి ఎలా ఉందో. తప్పకుండా. మీకు బెల్లం తక్కువైందా? సరిపోయింది. బాగుంది, చాలా మైల్డ్గా స్వీట్ ఉండి ఉండగా కొబ్బరి ఫ్లేవరు. ఈ రవ్వ చాలా వెరైటీగా ఉంది, మీరు అన్నట్టు బాగా పొడి పొడిగా తగులుతుంది, చాలా చాలా టేస్టీగా ఉంది.
నెయ్యి ఫ్లేవర్ అదిరిపోయింది. ఈ రవ్వ అండ్ బెల్లం కాంబినేషను ఇది కేసరి బదులు ఇది ట్రై చేయండి, మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. అదే స్టైల్లో ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా తినబుద్ధి అవుతుంది, స్వీటు ఒక 2-3 స్పూన్లు తినగానే వెగటగా అనిపిస్తుంది కదా, అలా లేదు, తినేబుద్ధి అవుతుంది. కొబ్బరి చాలా బాగుంది. సో మీరు కూడా మన తమిళనాడు స్పెషల్ కలిని తయారు చేసుకొని టేస్ట్ చూసేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కళి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యం రవ్వ, వేయించిన డ్రై ఫ్రూట్, తురిమిన పచ్చి కొబ్బరి, నెయ్యి, ఇలాచీ పౌడర్. కళి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో మెజర్మెంట్ ప్రకారం 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 కప్పుల బెల్లం వేసి బాగా కరగనివ్వాలి. తర్వాత మరొక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత బియ్యం రవ్వ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లంలో కొద్దిగా ఇలాచీ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. తర్వాత దానిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసి కలిపి మనం ముందుగా వేయించిన బియ్యం రవ్వను కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గర పడి బాండీని వదిలేసి పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ కళి రెడీ. సో కౌసల్య గారు, ఇంత సింపుల్ రెసిపీని, మంచి టేస్టీ రెసిపీని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రవీణ గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. తమిళనాడు స్పెషల్ కలిని మేము ఎలా తయారు చేసామో చూసారు కదా, టేస్ట్ చాలా చాలా బాగుంది. మీరు అందరు తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూసేయండి. తిరిగి రేపు అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.